మిడ్ టౌన్ రోటరీ టీం అండి. ఇంత కష్టకాలంలో కూడా మిడ్ టౌన్ రోటరీ వాళ్ళు వచ్చి అందరికీ సాయం చేయటం చాలా హెల్ప్ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరికి. కిషోర్ గారు మీరు ఇటు చూడండి, ఇట్లాంటి టైంలో మిడ్ టౌన్ ముందుకు రావటం అనేది చాలా ఆనందం. కష్టకాలంలో ముందుకు రావటం అనేది కూడా ప్రతి ఒక్క సభ్యులకు కూడా గర్వించే టైం అండి ఇది. ప్రతి ఒక్కరు సాయం పొందరు. పాలు, వాటర్ టిన్లు, ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ ఇచ్చామండి. ఇదిగోండి, పీపుల్స్ ఆఫ్ యాక్షన్ రోటరీ మిడ్ టౌన్ విజయవాడ. జై రోటరీ. మన రోటరీ బృందం ఎన్డీఆర్ఎఫ్లతో సమానంగా పనిచేస్తుందండి. మిలిటరీ పోలీసులు కూడా వచ్చినట్టున్నారు. ఇక్కడ ఈ కాలనీ లోతట్టు ప్రాంతానికి వెళ్తున్నామండి. మూలకి పోలీసులతో మిలిటరీ వాళ్ళతో సమానంగా మనం కూడా పనిచేస్తున్నాం. మిడ్ టౌన్ వాళ్ళు మెంబర్స్. మన రోటరీ బృందం రోటరీ ఏరియాకి వెళ్తుంది. ఈ సందు గందుల్లో కూడా రోటరీ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అందరికీ. సందు గొంతుల్లో ఇక్కడ నడవటానికి వీలు లేకున్న పరిస్థితిలో కూడా సందు గొంతుల్లోకి వచ్చేసి పాలు సప్లై చేస్తున్నామండి. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు కూడా పాలు సప్లై చేస్తున్నారు. గుడిపాడి కిషోర్ ఆధ్వర్యంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాలకు కూడా విలువలాడిపోతున్నారు ఇక్కడ ప్రతి సందులో కూడా. ఇక్కడ చూడండి, వాళ్ళు అంతా ముసలి వాళ్ళు, ఆడవాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో జెంట్స్ లేరంట. అట్లాంటి ఏరియాలో కూడా మనం వెళ్ళి ఇస్తున్నాం. చాలా అతి దారుణ పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ బైక్ కూడా చూడండి ఎంత మునిగిపోయి ఉందో. వీళ్ళకి కరెంటు సప్లై లేదు, ఫుడ్ సప్లై లేదు, వాటర్ సప్లై లేదు. వాళ్ళందరికీ లబ్ధి పొందుతున్నారండి మన రోటరీ మిడ్ టౌన్ తరపున. ఇక్కడ కింద కాలు పెట్టలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారండి పాపం ఇక్కడ జనం. చాలా వీళ్ళు లబ్ధి పొందడం మన రోటరీ తరపున కూడా కొద్దిగా గర్వకారణం అండి. పరిస్థితి మామూలుగా లేదు అసలు. ఇక్కడ రావటానికి కూడా చాలా మంది భయపడుతున్నారు రావటానికి కూడా. అమ్మా రోటరీ మిడ్ టౌన్ తరపున అమ్మా అది ఇక్కడ చూస్తే అతి భయంకరంగా ఉంది అసలు పరిస్థితి. అట్లాంటి ఏరియాకి వచ్చాం. అది చూడటానికి కూడా ఇక్కడ భయంకరంగా ఉంది. దిగటానికి ఆలోచిస్తానంటే మాత్రం చాలా దారుణంగా ఉంది ఇక్కడ దిగటానికి. అలా కరెంటు లేదు, వాటర్ సప్లై లేదు, ఫుడ్ లేదు. పాపం మన తరపున లబ్ధి పొందుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఇక్కడ బయట ప్రపంచాన్ని చూసి వారం రోజులు అవుతుందంట. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వీళ్ళంతా. ఇక్కడ చాలా మురికి వాతావరణం. అసలు ఎంత గబ్బుగా ఉందంటే స్మెల్ కూడా అతి భయంకరంగా వస్తుంది. ఇక్కడ ఇట్లాంటి ఏరియాలో నివసిస్తున్నారు. వాళ్ళ కోసం మనం వచ్చామండి రోటరీ తరఫున నుంచి. పాపం ఆయన వాటర్ కోసం బిందె తీసుకొస్తున్నారండి. మన వాళ్ళు వాటర్ సాయం చేస్తున్నారు. అందరికీ సాయం పొందాలండి. ఇంకా ఇవ్వలేదు. పాపం వీళ్ళంతా ఈ సందు వాళ్ళంతా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం అందరూ సాయం చేసామండి. చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు. ఈ పరిస్థితి ఎప్పుడు రాకూడదండి. నీటికి కూడా చాలా కరువు అయిపోయింది. ఇట్లాంటి దుస్థితి ఎప్పుడు రాకూడదు మన ఏరియా. ఫ్యామిలీ ఒక్క ప్యాకెటే తీసుకోండి దయచేసి ఫ్యామిలీ ఒక్క ప్యాకెటే తీసుకోండి. అందరికి సాయం పొందాలి. అమ్మా రోటరీ తరపున అమ్మా ఇది అమ్మా మిడ్ టౌన్ రోటరీ తరపున ఇది పంచింది, గవర్నమెంట్ కాదమ్మా. ఇక్కడ మహా దారుణంగా ఉందండి పరిస్థితి. ఇట్లాంటి ఏరియాకి కూడా మనం వెళ్ళి మూలకి మనం వాటర్ సప్లై చేస్తున్నాం, పాలు సప్లై చేస్తున్నాం ఇంటింటికి. చూస్తే ఇక్కడ కారు కూడా మునిగిపోయింది చూడండి. ఇట్లాంటి ఏరియాకి కూడా మన మిడ్ టౌన్ మెంబర్స్ అందరూ వచ్చి సప్లై చేయటం అసలు చాలా గ్రేట్ అండి. అందరూ థ్యాంక్ఫుల్గా ఉన్నారు లబ్ధి పొందిన వాళ్ళంతా. పరిస్థితి చాలా దారుణం. కూడా మునిగిపోయింది. డ్రైవర్ సీట్ వరకు వచ్చింది. హెలికాప్టర్ బృందం కూడా పనిచేస్తుంది. పైన వాళ్ళు పనిచేస్తున్నారు, కింద మన మిడ్ టౌన్ మెంబర్స్ పనిచేస్తున్నారు. నైట్లో కేఏ పాలు, గణేష్ పాలు ఇద్దరు ఉన్నారండి దాంట్లో. ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి కూడా మనం సప్లై చేస్తున్నాం ఇక్కడ. పాపం వీళ్ళకి ఎటువంటి పాలు నీళ్ళు లేవంట. పాపం అడుగుతున్నారు వీళ్ళంతా. ఫుడ్ ఉందా?
ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి కూడా మనం ఈ టైంలో వాళ్ళకి సాయం అందిస్తున్నామండి రోటరీ తరఫున. పాపం వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చుట్టుపక్కల వెళ్ళి ఎటువంటి తెచ్చుకోలేని పొజిషన్లో ఉన్నారు వీళ్ళంతా. వాన నీటికి వరద నీటికి ఎంతోమంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి సహాయార్థం 1000 ప్యాకెట్లు 1000 కుటుంబాలకు రోటరీ తరఫున పంచిపెట్టాం. అందరికీ మనం ఒక మిడ్ టౌన్ రోటరీ మెంబర్గా ఉండటం మన అందరికీ గర్వకారణం. జై రోటరీ, జై రోటరీ. ఈరోజు రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో 1000 పాల ప్యాకెట్లు పంచిపెట్టాం. మా గవర్నర్ డీసీ గారు, అలానే మా అడ్వైజర్ పార్థసారథి గారు, మధుబనేర్ గారు, శ్రీనివాస్ గారు, నాని, శ్రీకాంత్, అలానే రంజిత్ అందరితో కూడి ఈ పాల ప్యాకెట్ని పంపిణీ చేయడం జరిగింది. సారథి గారు మీరు చెప్పండి సార్, ఎలా రియాక్ట్ అవుతారు? ఈ రొటేరియన్స్ ఇవాళ ఇక్కడ సితారా సెంటర్లో లోపలికి ఇంటీరియర్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫ్యామిలీస్కి, చిన్న పిల్లలకి, అలాగే పిల్లలతో తల్లులకి అందరికీ కూడా మేము 1000 పాల ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇవ్వడం కాకుండా అందరికి వెళ్ళి చేతులతో వాళ్ళకి మా డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో దత్తా గారు మనకి డిస్ట్రిక్ట్ గ్రాంట్ కూడా రాస్తున్నారు. సో దాని నుంచి వచ్చిన ఫండ్స్ కూడా మనకి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము. వీటికి ఇవాళ పాలు ఇచ్చాము. వాటర్ అప్పటి నుంచి కూడా ట్రామా సెంటర్లు అన్నీ కూడా పెట్టి ఈ వరద బాధితులకు మరింత సేవలు చేస్తామని రోటరీ మిడ్ టౌన్ తరఫు నుంచి చెప్పాము. మధు గారు మీరు ఎలా స్పందిస్తారు? నమస్తే అండి అందరికీ. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ తరఫున ఇవాళ ఒక మంచి కార్యక్రమం. చాలా ఇంటీరియర్కి వెళ్ళి రియల్ నీడ్ పీపుల్కి ఎక్కడో చాలా ఇంటీరియర్ ఈ లోతు నెలల్లో కూడా మేము వెళ్ళి పాలు అండ్ నీళ్లు, మంచినీళ్ళు సరఫరా చేశాము. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ ఫుడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. రేపు కూడా ఇదే కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. పాలు అండ్ బిస్కెట్స్, వాటర్ ఇవే వాళ్ళకి రిక్వైర్మెంట్. ఫుడ్ అందరు ఇస్తున్నారు, బట్ ఇవే కావాలని అడుగుతున్నారు. కాబట్టి రియల్గా నీడ్ ఎక్కడ ఉందో అక్కడికే మేము వెళ్ళి ఇస్తున్నాం. యాక్షన్, దిస్ ఈజ్ రొటేరియన్స్ ఇన్ యాక్షన్. జై రోటరీ. జై రోటరీ.